ఇట్లాంటి బహుజన సదస్సులో పాల్గొనడం, మాట్లాడాల్సి రావడం నా జీవితంలో మొట్టమొదటిసారి. ఇందుకు అవకాశం ఇచ్చిన కోల జనార్దన్కి, బలవంత పెట్టిన డాక్టర్ డోలి సత్యనారాయణకి ఇద్దరికి ధన్యవాదాలు. కోపమై ఉంటే వాళ్ళు చెప్తారు. నాకు ఒకసారి మళ్ళీ 2004లో తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, మేధావులు, రచయితలు, కళాకారులు యాక్టివేట్ అయ్యి చలనంలోకి వచ్చి ఇట్లా చిన్న చిన్నగా మీటింగులు పెట్టిన రోజులు జ్ఞాపకం వస్తుంది. 96 నుంచి మొదలుకొని 96 ప్రాంతంలో మేమైతే మీడియా పాల్గొనలేదు. వెంటనే విలేకరుగా కూర్చొని రాసుకున్నాం వార్తలు. పెద్దలు పూలపాటి వెంకటనారాయణ గారు జబ్బకు సంచేసుకొని కాకతీయ నుంచి బయలుదేరి ఆర్టీసీ బస్సులలో ఎక్కడికంటే అక్కడికి తిరిగి ఆ రోజులలో మాలాంటి వాళ్ళని, మనలాంటి వాళ్ళని చైతన్యపరిచేందుకు 10 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, సారు వచ్చే సమయానికి ఎవరు ఉన్నా లేకపోయినా చివరికి విలేకరులు మనలే కాబట్టి వాళ్ళతో మాట్లాడితే కూడా మెసేజ్ మొత్తం సమాజానికి ఏర్పడి నచ్చజెప్పుకుని వాళ్ళకు వాళ్ళు నిరాశపడకుండా నిరంతరంగా చేసిన ప్రయత్నం ఫలితంగానే ఇవాళ మనం ఇట్లాంటి పరిస్థితులలో ఇట్లాంటి సమావేశాలు ఇంత స్వేచ్ఛగా నిర్వహిస్తున్నాం. అయితే మిత్రులు పదే చెప్తా ఉన్నారు, మేము ఊహిస్తున్నట్టుగా ఎంత స్వేచ్ఛ ఏం లేదు. ఇక్కడ అడ్డంకులు చాలానే ఉన్నాయి ఈ మీటింగ్ పెట్టుకోవడానికి అని చెప్పినారు. చాలా సంతోషం. అడ్డంకులు రావడము మనం ముందుకు పోవడానికి ఒక ప్రేరకంగా పనిచేస్తుంది, ఇన్స్పిరేషన్ పనిచేస్తుంది. అడ్డంకులు లేకపోతే తెలంగాణ రాపు, ఇంత తొందరగా రాపు, ఇంకా 50 ఏళ్ళు. అడ్డంకులు ఉన్నాయి కాబట్టే ఉద్యమకారులలో కసి పెరిగింది. కాబట్టి అడ్డంకులు ఉన్నాయి అంటే నీ గురించి ఇంకోటి ఆలోచిస్తున్నావు అర్థం. నీ గురించి ఇతరులు ఆలోచిస్తున్నావు అంటే నువ్వేదో మంచి చేస్తున్నావు అని అర్థం. కాబట్టి ఆర్గనైజర్స్ తప్పకుండా ఈ మంచి పనిని తప్పనిసరిగా ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా కొనసాగించాలి. దానికి తప్పకుండా అది కులం మీటింగ్గా, మహాజన మీటింగ్గా, ఇంకే మీటింగ్గా ఏది ఇవ్వకుండా దానితో మీతో లేకుండా తప్పకుండా మాలాంటి వాళ్ళము తప్పకుండా వస్తాము. అయితే ఈసారి వచ్చినప్పుడు కొంత అధ్యయనం చేస్తాం, కొంచెం చదువుకొని వస్తాము. పెద్దలు చాలామంది పేరు చెప్పినారు. నాకు వాళ్ళ గురించి నా అజ్ఞానం తప్పనిసరిగా ఒప్పుకోవాలి. వాళ్ళ గురించి నాకు తెలియదు. తప్పకుండా నెక్స్ట్ టైం వరకు వాళ్ళ గురించి కూడా చదువుకోవాలి. వాళ్ళు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మీ చదువుకునే చదువుంతా కూడా ఏకపక్షంగా చదువుకునే చదువు, ఆ చదువు పట్టే రాదు, అది వేరే అంశం. నాకు ఇచ్చిన టాపిక్ ఏమో తెలంగాణ ఉద్యమంలో బహుజనుల బీసీల పాత్ర, తెలంగాణ ఏర్పాటు, తదనంతర పరిణామాలు, అంటే ఇప్పుడున్న పరిణామాలని స్థూలంగా చెప్పినారు. మనకు తెలంగాణ ఉద్యమంలో బీసీల పాత్ర లేదా దళిత బహుజనుల పాత్ర గురించి చెప్పడానికి ఎక్కడిగా పోవట్లేదు. మానుకోటలో 2010లో మే 28వ తారీఖు నాడు ఇక్కడ ఆంధ్ర ఆధిపత్య పెట్టుబడిదారుల ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి ఆంధ్ర ఆధిపత్య శక్తులన్నీ కలిసి ఉమ్మడిగా ప్రయోగించిన విఫల యత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఊరికి ఓదార్పు పేరు మీద
ఎవరి నుంచి ఓదార్పు, ఎవరికి ఓదార్పు, ఎవరి ఓదార్పు ఆ ప్రశ్న దయచేసి అడగదు. ఓదార్పు పేరు మీద మానుకోటకు వచ్చినప్పుడు ఈ మహబూబాబాద్ తెలంగాణ 400 కోట్ల ప్రజల ఆత్మను ఆవిష్కరించుకొని కేవలం కొన్ని వందల మంది యువతీ యువకులు, ముఖ్యంగా దళిత బహుజన ఆదివాసీ యువకులు మానుకోట రైల్వే స్టేషన్లో ఇదే సమయానికి ప్రకృతి ఇచ్చిన రాళ్లతో ప్రకోపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ఆ రోజు జరిగిన ఫైరింగ్లో 13 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు మేము ఇక్కడ సాక్ష్యంగా ఉన్నాం, జేఏసీ ప్రతినిధిగా. కోలా జనార్దన్ తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు అందుకని ఆయన కూడా ఎక్కడెక్కడో తిప్పుకుంటూ ఎవరికి కనిపించకుండా ఏదో పనులు చేసినా అవి మాట్లాడడం కుదరదు. అదేవిధంగా డోర్ సత్యనారాయణ ఇంట్లో పిల్లల్ని పెళ్లి పేరు మీద వారం రోజులు బయటికి పంపించి ఆయన ఇల్లును ఒక డెన్గా మార్చి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మిలిటెంట్ లాంటి శక్తులకు పోలీసులు బెదిరించిన, సిఐలు ఎస్ఐలు దాడులు చేసిన ఆశ్రయం ఇచ్చి ఆ రోజున మానుకోటలో తెలంగాణ ఆత్మను ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చిన డోర్ సత్యనారాయణ మా అందరి సమక్షంలో జరిగిన కాల్పులలో 13 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. 20 పైగా తుపాకుల్లో గాయపడ్డారు. చెప్పుకోలేని వాళ్ళు, ఎవరికి సంధాన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు కాక ఇక్కడ ఉద్యమకారులు ప్రజలు తీసుకువెళ్ళి ఆసుపత్రుల్లో ఇచ్చిన వాళ్ళలో చాలా కాలం ఆసుపత్రుల్లో ఉండి చెవులు కోల్పోయి, కళ్ళు కోల్పోయి, అవయవాలు కోల్పోయి, జీవితాలు కోల్పోయిన వాళ్ళు 13 మంది. ఆ 13 మందిలో 6 గిరిజనులు, ఆ 13 మందిలో 5 బీసీలు, ఆ 13 మందిలో 2 ముస్లింలు. 13 అయితే 6 గిరిజనులు, లంబాల చెప్ప, 5 బీసీలు 11 మంది, 2 ముస్లింలు 13 మంది. ఏ ఒక్కడు క్షమించాలే, ఏ ఒక్కడు ఎరుమోడు లేడు, ఏ ఒక్కడు బాబరం లేడు, ఏ ఒక్కడు రెడ్డి లేడు. 13 మంది ఆ రోజున తెలంగాణ ఆత్మను ఆవిష్కరించడానికి తాపత్రయపడ్డ వాళ్ళందరూ కూడా దళిత బహుజనులే. కాబట్టి మళ్ళీ కొత్తగా నేను తెలంగాణ ఉద్యమంలో బీసీల పాత్ర ఏమిటి అని ప్రశ్నించి జవాబు చెప్పి పరిశోధన చేయాల్సిన పని లేదు. ఈ మానుకోటనే ఆ జవాబు సాక్షాత్కారం. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది ఎవరు, కొనసాగించింది ఎవరు? పెద్దలు జయశంకర్ గారు పదే చాలా విషయాలు చెప్పినారు. ఎక్కువ లోతులో పోకుండా 3 అంశాలను పాపం బాగా చెప్పినాడు. ఉద్యమానికి 3 అంశాలు చాలా గొప్పగా ఉంటాయని, ఉద్యమ క్రమానికి 3 అంశాలు ఉంటాయని, ఏ ఉద్యమైనా ప్రజా ఉద్యమంగా మారి ఫలితం సాధించాలంటే తప్పనిసరిగా భావవ్యాప్తి అనేది చాలా ముఖ్యమని చెప్పినారు. 96లో కాకతీయ యూనివర్సిటీలో పెద్దలు వెంకటనారాయణ గారి చొరవతో బిఆర్ జనార్దన్ రావు గారు, జయశంకర్ గారు, ఇంకా ఇట్లాంటి ఆపది పడ్డ బహుజన వర్గాలు, బీసీ వర్గాలు, మేధావులు అంతో కొంత ప్రాపంచ జ్ఞానాన్ని కలిగి ఈ ప్రపంచం మారితే బాగుందని కోరుకున్న వాళ్ళు 96లో మన దశలో కొంత చొరవ చూడడం వల్లనే ఇవాళ మనం ఈ స్థితిలో ఉన్నాం. సో భావవ్యాప్తి జరగాలన్న 96 తర్వాత మనకు తెలుసు ఎంతమందిని పెళ్ళిళ్ళంతా, ఇంకా చాలామంది ఎంతమంది చనిపోయారో. భావవ్యాప్తిలో కూడా బహుజన దళిత కళాకారుడే భావవ్యాప్తిలో అగ్రభాగాన్ని నిలిచాడు. దళితైన కళాలే, దళిత కళాలే, బహుజన కళాలే పాటలు రాసినాయి, ఆటలు ఆడినాయి. అన్ని రూపాలలో భావవ్యాప్తిలో ముందున్న వాళ్ళు ఎక్కడ కూడా ఎవరైనా ఒకరిద్దరు ఉంటే, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు అయ్యారు ఉంటే, నువ్వో నేనో టేబుల్ పెట్టి, నువ్వో నేనో బ్యానర్లు పెట్టి, నువ్వో నేనో వందలాది మందిని పిలిచి దండం పెట్టి కాళ్ళకి పిలిచి కూర్చోబెడితే టైం వచ్చి మాట్లాడిన వాళ్ళే తప్ప ఎవరు కూడా ఒక ఆర్గనైజ్, ప్రజలని ఆర్గనైజ్ చేసి మనం తెలుసుకున్నాము, మనం
ఇందాము, మనం కూడి ఉందాము, కలిసి ఉందాము, కలిసి నడుద్దామని వాళ్ళకై వాళ్ళు ఎక్కడ కూడా చెప్పిన వాళ్ళు లేరు. కానీ చరిత్ర భిన్నంగా ఉన్నాయి. మనం గమనిస్తా ఉన్నాం. భావవ్యాప్తిలో మొత్తం తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తిలో పనిచేసిన శక్తులన్నీ కూడా దళిత బహుజన శక్తులే. కాబట్టి అందులో కూడా మనం కొత్తగా పరిశీలన చేయాల్సిన పని లేదు. ఆ భావవ్యాప్తి ద్వారా వచ్చిన చైతన్యంతో రెండవ దశలో ఒక ప్రజా ఉద్యమం జరగాలి, నిర్మాణం జరగాలి అని చెప్పుకున్నారు. ప్రజా ఉద్యమం నిర్మాణం ఎట్లా జరిగింది? 2004 నుంచి తెలంగాణ విద్యావంతుల సంస్థలు మేమందరం కార్యకర్తలాగా పనిచేసి ఊరు తిరిగి చదువుకున్న వాళ్ళని ముందుగా సమీకరించుకొని, ఉద్యోగులను ముందుగా సమీకరించుకొని, విద్యార్థులను ముందుగా సమీకరించుకొని వాళ్ళందరి సహకారంతో ఊరు బాగా తిరిగి అందరికీ ప్రజలకు, జయశంకర్ గారు చెప్పేవాళ్ళు, ప్రజలకు వాళ్ళు అనుభవిస్తున్న కష్టాల గురించి ఎవరు చెప్పక్కర్లేదు. విశ్వనాథాన్ని కొత్తగా రాయక్కర్లేదు, శ్రీశ్రీ రాయక్కర్లేదు. ఎందుకంటే కరెంటు రాకపోతే కన్నీరు ఎట్లా వస్తుందో రైతుకి తెలిసినంతగా కవికి తెలియదు. రైతుకి తెలుసు ఆ కన్నీటి బాధ ఏందో. కరెంటు రాకపోతే ఆ కుటుంబం ఏమవుతుందో, పొలం ఏమవుతుందో, ఆ ఇల్లు ఏమవుతుందో. కాబట్టి వారికి ఆ విషయం చెప్పక్కర్లేదు, దాన్ని చెప్పడానికి పిహెచ్డీ చేయక్కర్లేదు ఎవరు కూడా. కానీ ఆ కరెంటు రాకపోవడానికి కారణం ఏమిటో, నేపథ్యం ఏమిటో, రాకుండా చేస్తున్న వాడు ఎవడో, ఆ శక్తులు ఏమిటో ఆ గుట్టు విప్పడమే చదువుకున్న బాధ్యత, విద్యావంతుల బాధ్యత అని చెప్పింది. కాబట్టి విద్యావంతులంతా కూడా ఆ 2004 నుంచి ఇప్పటిదాకా కూడా ఆ పని ఈ దళిత బహుజన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే చాలా విజయవంతంగా పూర్తి చేశారు. మనం గమనిస్తా ఉన్నాం చాలాసార్లు. ఇవాళ తెలంగాణ ఉద్యమం అయిపోయింది, చాలా కంఫర్టబుల్గా అందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్తగా కొంతమంది కొత్త పదాలు అనుకుంటున్నారు. మన రాష్ట్రము, మన ప్రభుత్వము, మన బాధ్యత కొన్ని నినాదం ఎన్నుకున్నారు. ఇది మన రాష్ట్రము, తెలంగాణ అనేది మన రాష్ట్రము, మనం ఏర్పాటు చేసుకున్నాము. టీఆర్ఎస్ పార్టీ అనేది మన పార్టీ, ఇవాళ వాళ్ళ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వము. కాబట్టి మూడవది మన బాధ్యత. ఏంటిది బాధ్యత? సహకరించడం మన బాధ్యత. దేనికి సహకరించాలి? 2000 ఎకరాలు సినిమా భవనాలు కట్టడానికి సహకరించాలి. 1000 ఎకరాలు కోకోకోలా కంపెనీ పెట్టడానికి సహకరించాలి. 8000 ఎకరాలు గజ్వేల్ ప్రాంతంలో ఫెర్టిలైజర్, పురుగుల మందులు తయారు చేసే కంపెనీలకు లేదా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు పెట్టడానికి, కాలుష్యం నింపడానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు లెక్క చేస్తే 100 రోజులు అయిందో లేదో ఇంకా లెక్కలు వేరే, కానీ 100,000 ఎకరాలు మాత్రం లెక్కకు వచ్చింది. ఇక రేపటి నుంచి మనకు సింగపూర్ చూడాలి టీవీలలో. ఇప్పటికే 2 రోజుల నుంచి సింగపూరే కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తలేదు. తెలంగాణ పోయింది, మన రాష్ట్రం సింగపూర్కి పోయింది, ఇక్కడ లేదు. ఇప్పుడు మనం సింగపూర్లో ఉన్నానా, మరబాబు ఉన్నానా, మానగూడ ఉన్నా తెలుసుకోవాలి రేపటి నుంచి. ఇట్లా మనం ఏ తెలంగాణ అయితే కోరుకున్నామో ఆ తెలంగాణ మనం కోరుకున్న తీరుగా, మనం ఆశించే తీరుగా, మనం ఏ త్యాగాలు అయితే వచ్చాం. ఇంకో విషయం చెప్పాలి మీకు. ఇవాళ మిత్రులు నిన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్దలు సీనియర్ సిటిజన్స్ సంఘం పేరు మీద కొంతమంది బాపన్న రెడ్డి వచ్చి సంఘం పెట్టారు హైదరాబాద్లో. మేము తెలంగాణ చేసేలో పూర్తికాలం పనిచేస్తూ చాలా సంఘాలు చూసినాము. రిటైర్డ్ లెక్చరర్స్ సంఘం ఒకటి ఉంటుంది, వెంకటరెడ్డి అని ఒక ఆయన దాని నాయకుడు. రిటైర్డ్ లెక్చరర్స్, రిటైర్డ్ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం. నేను అనుకుంటా మహబాద్లో కూడా కాలేజీలు ఉన్నాయి, మహబాద్లో కూడా రిటైర్డ్ లెక్చరర్ ఉన్నారు, రిటైర్ అయినారు. వాళ్ళు ఇంకా బచ్చే ఉన్నారు అందరూ. వాళ్ళు ఎవరికన్నా ఈ సంఘం తెలుసు తెలియదు అందులో, కానీ ఆయన ఒక్కడు మాత్రం తెలుసు. ఆయన ఒక్కడు ఆ సంఘం పెరిగి ఉంటారు. ఇంకో ఆయన సీనియర్ సిటిజన్స్, అంటే 60 ఏళ్ళు దాటి వాళ్ళంతా సీనియర్ సిటిజన్స్, ఎవరైనా కావచ్చు, కులం మొత్తం ఉండదు, కానీ కేవలం రెడ్డి బాబాలే ఉంటారు ఆ సంఘం. వాళ్ళు మాత్రమే సీనియర్ సిటిజన్స్. అంటే పౌరులు అనే వాళ్ళు మనం కాదు, దళిత బహుజనులు పౌరులు కాదు, వాళ్ళు మాత్రమే పౌరులు. వాళ్ళ ఒక సంఘం ఉంటుంది, ఆ సంఘాన్ని ఈ నాయకుడు పిలుస్తాడు, సన్మానాలు చేస్తాడు. ఇట్లా ఒక తెలంగాణ ఏర్పడిన క్రమంలో మిగిలిపోయినటువంటి ఈ వికారాలు ఏవైతే ఉన్నాయో, మనము త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఇంకా మిగిలిపోయిన ఈ వక్ర భాష ఏవైతుందో ఈ వీటిని కూడా మనం జాగ్రత్తగా గమనించవలసి ఉన్నది. గమనించకపోతే రేపటి నుంచి ఆపెత్తడమే
మన మీద సవాలు చేస్తారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మన అందరి హక్కు ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో దళిత, బహుజన, ఆదివాసీ, ముస్లిం తదితర వర్గాలు మాత్రమే నాయకత్వంలో పనిచేసినాయి. వాళ్ళు మాత్రమే త్యాగాలు చేసిరు, ఇంకెవరు త్యాగాలు చేయలేదు. ఎవరైనా చేసి ఉంటే అలబా జరిగి ఉంటే వాళ్ళందరికీ సరిపోయేంత పేర్లు కూడా వచ్చినాయి. మీకు తెలుసు, ఢిల్లీలో ఒక రెడ్డి కులానికి చెందిన యువకుడు చనిపోతే ప్రపంచం అంతా అలకలవడం చేశారు. హైదరాబాద్ అంతా అలకలవమైంది. కేసీఆర్ వేండు, హరీష్ వేండు, కేటీఆర్ వేండు, ఇంకో ఆయన వేండు. మన అంజయ్య చనిపోతే ఎన్సీసీ గేట్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ చనిపోతే సంవత్సరం కూడా కాకముందే ఎవరికి గుర్తులేదు. ఇవాళ పోలీస్కి స్టే పేరు కదా గుర్తుందా? లేదు. కానీ ఆ రెడ్డిది, ఈ రెడ్డిది ఒక 5-6 రెడ్ల పేర్లు మాత్రం అందరికీ నోట్లో ఉంది. వాళ్ళ మీద పాటలు రాస్తారు. మనం కవులు, బ్రాహ్మణ కవులు, దళిత బహుజనుల మీద పాటలు రాయరు. దళిత బహుజనులు రాసిన పాటలు వాడతారు, ఆ రాసిన పేరు చెప్పారు. వాళ్ళు రాస్తేనేమో రెడ్ల వల్ల త్యాగాలు రాస్తారు. మనం రాస్తున్న పాటలు మాత్రం మారేటప్పుడు ఆ రాసిన పేరు చెప్పారు. ఎందుకు చెప్పాడంటే దళిత బహుజనులు రాశారు కాబట్టి వాళ్ళ గౌరవం ఈ అహంకారాన్ని సరిపోతుంది. కాబట్టి మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో మనం ఇవాళ గిరిగీసుకోవాల్సిన అంశము ఏదైనా ఉన్నది అంటే మొట్టమొదటి అంశం మన ఆత్మగౌరవం. మన ఆత్మగౌరవం గురించి మాట్లాడుకోవాలంటే తప్పనిసరిగా ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన అంశంలో మనందరికీ కూడా తప్పనిసరిగా ఒక ఉమ్మడి ఆలోచన, ఒక ఉమ్మడి కార్యాచరణ, ఒక ఉమ్మడి క్లారిటీ అనేది మనందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని తెచ్చుకోవడానికి ఇట్లాంటి సమావేశాలు చాలా ఉపయోగపడతాయి. మనకి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ అందరికీ తెలుసు. ఇవాళ మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో గుర్తుంచుకోదగిన సంఘటనలు మొట్టమొదటి మానకోట ప్రజాపతి ఘటన, ఆ తర్వాత ట్యాంక్ బండ్ మీద జరిగిన మిలియన్ మార్చ్, ఆ తర్వాత తెలంగాణ మార్చ్, దాన్ని సాగరారం అంటాం, ఆ తర్వాత చెలో అసెంబ్లీ, ఆ తర్వాత సంసద్ యాత్ర, ఆ తర్వాత మహాదీక్ష, ఇట్లాంటి ఒక 10 గంటలు ఎక్కువ లేవు. ఏ ఒక్క ఈ ప్రజా ఉద్యమంలో, ప్రజలు పాల్గొన్న ఉద్యమంలో, ఏ ఒక్క ఉద్యమంలో అయినా ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ విజయభూషణ్ నాయకుడు పాల్గొన్నాడా? అంగీకరించిండా? కనీసం మిలియన్ మార్క్స్ చేసినాడు ట్యాంక్ బండి మీద. చివరికి ఎక్కడి దాకా పోయింది చర్చ అంటే కోదండరామ్ అనే నాయకుడు తప్పని పరిస్థితులలో ఆపు ఆపు ఆపు, ఇది చేయడానికి ఇవి లేదు, హింస అవుతుంది, అదవుతుంది, ఇదైతే బెదిరిస్తూ ఉంటే చివరికి ఆయన పత్రికల వాళ్ళని పిలిచి స్టేట్మెంట్ వచ్చింది. ఏమని? నేను హుస్సేన్ సాగర్లో దునికి ఆత్మహత్య చేసుకున్నా తప్ప నేను ఈ మిలియన్ మార్చ్ ఆపడానికి లేను అని చెప్పి తెగించి చెప్పాల్సి వచ్చింది. అయినా ఆయన ఒప్పుకోలేదు, ప్రజల్ని పాల్గొని పిలిపేయలేదు. కానీ ప్రజలు పోలీసుల అడ్డంకులన్నింటినీ కూడా వదిలించుకొని అడ్వకేట్లు, విద్యార్థులు, హీరోస్ కల్లా ఊళ్ళకి వచ్చి వేలాది మంది డిసిప్లైన్గా 1 గంటకు ట్యాంక్ బండ్ మీద ఉండాలంటే 1 గంట దాకా ఎవరెక్కడో తెలియదు, సీమల పుట్టలు పగిలినట్టు వచ్చారు. ట్యాంక్ బండ్ను పోలీసుల పహారంలో ఉన్న ట్యాంక్ బండ్ను ఆక్రమించుకున్నారు. 4 గంటల ప్రతిక్రియ చేయాలి, వెళ్ళిపోవాలంటే 4 గంటల 15 నిమిషాలకు ట్యాంక్ బండ్ ఖాళీ అయింది. అంతటి క్రమశిక్షణ ఉన్నటువంటి శక్తులు దళిత బహుజన వర్గాలలో మాత్రమే ఉన్నాయి. వాళ్ళ వల్ల మాత్రమే జరిగింది. ఆ రోజున వచ్చిన కేసీఆర్కి ఏమైందో మీకు తెలుసు, తెలియదు, దాని గురించి మధ్య పక్కన. ఆ తర్వాత జరిగిన సాగరహారం జరిగినప్పుడు ఊర్లలోకి వెళ్ళి లక్షలాది మంది వచ్చారు. ప్రభుత్వం పర్మిషన్ వద్దనుకున్నాం మేము. కానీ చివరి నిమిషంలో జానారెడ్డి, ఈ రెడ్డి, గీతారెడ్డి, ఆ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ అందులో ప్రవేశించి ఏఏసీ నాయకులను లోపరుచుకుని కొంతమందిని అందులో వాళ్ళు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం అనుమతి కావాలని కోరింది. ఎప్పుడైతే ప్రభుత్వం అనుమతి ఇచ్చామో వాళ్ళు ఆంక్షలు పెట్టారు. 2 గంటలకే మొదలు కావాలి, 4ంటికే రోజు కావాలి, ఈ మురుకాల పక్కనే ఉండాలి, మైకులు ఇంతే సౌండ్ పెట్టాలి, ఇట్లాంటివన్నీ పెట్టారు. కానీ జనాలు మాత్రం అవి పట్టించుకోకుండా లక్షలాది మంది వచ్చారు. మరి ఆ లక్షలాది మంది మధ్యలో మన ఈ నాయకుడు కనిపించిందా? లేదు.
చెలో అసెంబ్లీ పెడితే చెలో అసెంబ్లీ కార్యక్రమం పెడితే వాడలలో సందులలో ఎక్కడ పడితే అక్కడ జనాలు జమై ఎట్లా వచ్చిర్రు అసెంబ్లీ దగ్గరికి దాకా ముట్టుకున్నారు. విద్యార్థులు పోయి అసెంబ్లీ దాకా చేరుకోగలిగారు. మరి ఆ రోజున అసెంబ్లీలో కూర్చున్నారు ఈ మహానాయకులు, అగ్రవర్ణాల మహానాయకులు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. అసెంబ్లీ లోపల పోయి జెండాలు వేసి మీడియా ముందు మాట్లాడిన తప్ప ప్రజలంతా ఇక్కడికి వచ్చి ప్రజల మధ్య వచ్చి ప్రజలతో వచ్చి పోయిన ఎవరు లేదు. కాబట్టి ఇదంతా కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మొత్తం తెలంగాణ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు నిర్వహించిన వాళ్ళు, ప్రధాన ఘట్టాలకు నాయకత్వం వహించిన వాళ్ళు దళిత బహుజనులు మాత్రమే. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధానమైన అంశాలన్నీ కూడా నిర్వహించిన వాళ్ళు దళిత బహుజనులు మాత్రమే. అందువల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు దళిత బహుజనులు మాత్రమే తప్ప అగ్రవర్ణాలు కాదు అని గుర్తుంచుకోవాలి. ఇక తెలంగాణ వచ్చినాక ఏమైంది, ఇంకా చాలా కథలు ఉన్నాయి ఇందులో. కానీ మనకు సంబంధించిన ఎవరికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవాళ తెలంగాణ సమాజం అనేది వెల్ ట్రైన్ సుశిక్షితులైనటువంటి సైనికుల్లాగా ఇవాళ మన సైన్యం అంతా కూడా శిక్షణ పొంది ఉన్నది. దళిత బహుజనులంతా తెలంగాణ ఉద్యమంలో 5 ఏళ్ల ప్రజా పోరాటంలో, తెలంగాణ ప్రజా పోరాటంలో శిక్షణ పొంది ఉన్నారు. ఎట్లాంటి శిక్షణ అది ఒక్కొక్క సంఘటన మనం చూస్తే రఘు పరిస్థితి చేయడం. ఉస్మానియా యూనివర్సిటీలో రబ్బర్ బుల్లెట్ వేస్తే చేతికి అందుకొని కింద పడకుండా చేతికి అందుకొని తిరిగి విశేష శక్తి విద్యార్థులకు ఉన్నది. దళిత బహుజన విద్యార్థులు మాత్రమే ఆ సాహసం చేయగలరు. అదేవిధంగా అనేక రకాల ముండ్ల పెంచలను పీకేయడం, ఎట్లా పీకేయాలను, బాష్పవాయు ఓలాలు కొడితే కన్ను మండకుండా ఏమేమి వాడాలి, జేబులో ఏమేమి పెట్టుకోవాలి, దస్తి కడి పెట్టుకోవాలి, కింద మట్టి జేబులో పెట్టుకోవాలి, గుడ్డిగట్ట పక్కన పెట్టుకోవాలి. ఈ అన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నారు? అంతా కూడా యుద్ధ రంగంలో నేర్చుకున్నారు. ఎప్పుడు కూడా యుద్ధ రంగంలో యుద్ధాన్ని ప్రాక్టీస్ చేసిన వాడు శత్రువుకు లొంగిపోడు, ఎప్పుడు ఓడిపోడు. వాడు యుద్ధ రంగంలో ప్రాక్టీస్ చేసిన వాడు. నువ్వు ట్రైనింగ్ క్యాంపులో చేస్తావు, మస్తు ట్రైనింగ్ చేస్తావు, చెప్తావు టీవీ పెట్టిగా అన్నీ చేస్తావు. కానీ యాక్చువల్గా పోరాటం వచ్చేసరికి నీకు ఆ పోరాటానికి నీ ట్రైనింగ్కి మధ్య పొంతన ఉండదు. కాబట్టి నువ్వు పారిపోతావు. కానీ ఇక్కడ యుద్ధం చేసుకున్న ట్రైనింగ్ అయిన వాళ్ళు లక్షలాది మంది దళిత బహుజనులు మనకి గ్రామాలలో, జిల్లాలలో తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మనం ఎట్లా వాడుకోగలుగుతాం, ఎట్లా వాడుకోవాలి, వాళ్ళని ఎట్లా సమీకరించుకోవాలి, వాళ్ళు సమైక్యంగా ఎట్లా సాధించాలి, ఐక్యమత్యాన్ని సాధించాలి అనే దానికి ఒక మంచి కార్యాచరణను పెద్దలు సామశివరావు లాంటి వాళ్ళు, పెద్దలు వెంకటనారాయణ లాంటి వాళ్ళు రూపొందిస్తే వాటిని అమలు చేయడానికి తప్పనిసరిగా తెలంగాణ జేఏసీలో పనిచేసినటువంటి అనుభవంతో వాటిని అమలు చేయడానికి తప్పకుండా కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మనం బాగా మాట్లాడతాము, చాలా విషయాలు చెప్తాము. ఎంతమంది జనాభా ఉంటే అంతమందికి ఇక్కడ రావాలి, వాళ్ళకి రాజ్యాలు చెప్పడానికి చాలా బాగా ఉంటాయి, వినడానికి చాలా బాగుంటాయి. నేను కూడా చిన్నప్పటి నుంచి ఉంటున్న విషయాలు. కానీ దానికి ఉన్న మార్గాలు ఏమిటి, దానికి మనం చేయాల్సిన పనులు ఏమిటి, మనం ఏం చేయాలి, మన సంఘం ఏం చేయాలి? నాకు తెలిసి నాకు ఒక భ్రమ ఉండే, కనీసం తెలంగాణ ఉద్యమం ద్వారానైనా, తెలంగాణ ఉద్యమం ఇచ్చిన చైతన్యంతోనైనా, తెలంగాణ ఉద్యమం ఇచ్చిన తర్ఫీతో అయినా, ట్రైనింగ్తో అయినా, తెలంగాణ ఉద్యమం మిగిల్చిపోయినటువంటి సారాంశంతోనైనా ఇవాళ దళిత బహుజన వర్గాలు ఐక్యమైతే అనే ఆశ నాకు ఉండే. కానీ ఎన్నికలు చూసాం, మనం ఎన్నికల టైంలో చూసాం, ఎవరైనా పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎవరు చేశారు? అధికారంలో ఉన్నంతసేపు ఎవరెవరు ఉన్నారు? కాంగ్రెస్ కమిటీలో, తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి చివరి నిమిషంలో ఎవరు చేసి బదనాం చేశారు? మన కుట్రకాన్ని చేశారు కదా, పొన్నా లక్ష్మీ చేశారు. పాపం ఆయన చివరి నిమిషంలో ఆయన అధ్యక్షుని చేసి ఎన్నికలలో బీసీకి నాయకత్వం ఇస్తే ఎన్నికలను ఎదుర్కోలేడు అనేటువంటి అపవాదం కాల్చిపోయేవాడేశారు. మీకు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. రఘు వీరారెడ్డి, ఆయన రెడ్డి కాదు, రఘు వీరారెడ్డిని ఆయన పిలిచి పేరెంట్ చేశారు. ఒక్క సీటు కూడా రాలే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. అంటే ఏం చెప్పగలుగుతున్నారు ఈ ఆధిపత్య వర్గాలు? అంటే దళిత బహుజనులకు అధికారాలపై ఎత్తే వాళ్ళు ఎన్నికలలో ఫలితాలు సాధించారు, వాళ్ళు చాత కాదు అని చెప్పడం అన్నమాట. మన పక్కనే ఉదాహరణ, మన వెంబడే ఉదాహరణ మనం వెంటాడుతూ ఉన్నది పెద్దలు గౌడ్ గారు, దేవేంద్ర గౌడ్ గారు. పాపం తెలంగాణ కోసం పార్టీ పెట్టి
పట్టణాన్ని పాటలు పాడి ఎన్నవట్లో అర్థమైంది మనకు చూసినాం మనం. అంటే ఈ ఆధిపత్య శక్తులు దళిత బహుజనులను దగ్గర కాకుండా, దళిత బహుజనులు రాజకీయంగా ఆధిపత్యంలోకి రాకుండా, దళిత బహుజనులు సొంతకాల మీద నిలబడకుండా ఏ విధంగా వాళ్ళని కింద పడేస్తారు, అణిచివేస్తారు అనే విషయాన్ని మనం దేవేంద్ర గౌడ్ చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఇచ్చినటువంటి నేపథ్యం నుంచి, గుణపాఠాల నుంచి మనం ఇవాళ ఏమైనా కాగలుగుతామా? ఇవాళ చైతన్యం చాలా స్థాయిలో ఉంది. ఇవాళ అందరూ ట్రైనింగ్ ఉన్నారు. వాళ్ళని మనం ఏమైనా సమీకరించగలుగుతామా? సమీకరించడానికి మనం ప్రయత్నంగా మేము ఒక ప్రయత్నం హైదరాబాద్లో చేసిన మొత్తము 112 కులాలని మన లిస్ట్ వచ్చింది. నాకు ఆ మొత్తం పేరు కూడా తెలియదు. 112 బీసీ కులాలుగా ఎంతమందికి ఎన్ని పేరు తెలుసు? దళితులలో ఎన్ని కులాలు, ఎస్సీలలో ఎన్ని కులాలు, 50-61 కులాలు ఏదో చెప్తారు. మనకు 3-4 కులాలు తెలియదు. ఐక్యంగా 2 కులాలు మనకు మాదిగా లేకపోతే మావాతనే కనబడతాయి. మిగతా వాళ్ళని కనవండి వాళ్ళు అనుకోవాలి. ఎవరితో అనుకోవాలి? అయితే మాది అవుతుంది అనుకోవాలి, లేదా మావవుతుంది అనుకోవాలి. మనం ఎవరితో అనుకోవాలి? తెలుగు బెస్ట్ అవుతుంది అనుకోవాలి. ఎందుకు డి నుంచి ఏకు, ఏ నుంచి డీకు వచ్చి పొట్టు పెట్టి చంపారు వాళ్ళు అనుకోవాలి. లేదా బీసీ ఏలో ఉన్నవాళ్ళు బీసీ డి వాళ్ళను శత్రువులు ఉండాలి. ఎందుకు డీలో ఉన్నవాడు ఏ కావాలని పెట్టి చేస్తాడు కాబట్టి వాడిని ఇద్దరు కాకుండా అదో లీక్ పెట్టారు, చుట్టూ ముడేసింది. ఈ వీటిని మనం అధిగమించాల్సిన పని ఉన్నది. తప్పనిసరిగా ఒక బలమైన నాయకత్వం అయితే బీసీ కులాలకు ఐక్యంగా ఉండడానికి ఒక బలమైన నాయకత్వం లేదని నేను నమ్ముతా ఉన్నాను, బాగా నమ్ముతా ఉన్నాను. మనకి ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ ద్రోహం చేసిన పార్టీకి తెలంగాణలో పుట్టగతులు లేకపోతే ఎవరి పేరు తీసుకొని వచ్చిన వాడికి బీసీలకు ముఖ్యమంత్రి పేరు తలవిస్తానని వచ్చింది. ఎవరికేసిండు ఒక్క వాడు చీకి వదిలేసింది. ఎవరికేసిండు? మన నాయకుడికే వేసిండు. ఇక దాన్ని పట్టుకొని తిరుగుతున్నట్టు. అంటే ఒక బీసీని ఎట్లా రూపొచ్చుకోవచ్చో ఈ ఆధిపత్య రాజకీయ ఆధిపత్య భావజాల వర్గాలు మనం ఎట్లా చూస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక నాయకుడిని వెన్నెముక లేకుండా చేయడానికి ఎట్లా చేస్తారు వాళ్ళు? మరి మనం కూడా ఎట్లా లోపడతాం? ఎందుకు లోపడరు అంటే వాళ్ళకి భయం లేదు. ఎందుకు భయం లేదు? ప్రశ్నించే వాళ్ళు లేకుండా. నువ్వు ఎట్లా కృష్ణానికి ఎందుకు మనం అడిగి ఉంటే నువ్వు ఎట్లా టీడీపీలో చేస్తావు? నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? బీసీలకు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? నువ్వు నిజంగా ఆ వాతావరణం తెలంగాణలో ఉన్నదా? ముఖ్యమంత్రి కాగలిగే స్థాయికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం ఉండేనా? లేని టైంలో నువ్వు ఎట్లా వచ్చినావు, ఎట్లా ఒప్పుకున్నావు అని మనం అడిగింటే ఇవాళ పరిస్థితి వేరే ఉండదు. కానీ ఇవాళ మనం పోయి ఒక సెకండ్ని పెట్టుకొని యుద్ధంలో కొట్లాడి చెప్పినా ఇవాళ ఆయన పెట్టుకొని తెలంగాణలో ఆయన ఎన్నికలకు వచ్చినాడు. ఇవాళ మొత్తంగా చూస్తే వాతావరణం, రాజకీయ వాతావరణం చూస్తే ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం బేరీస్ వేస్తే ఇందిరాగాంధీ కాలంలో దళితులని ఏ విధంగా అయితే బానిసలుగా మార్చుకొని, ఓటర్లు బానిసలుగా, ఓటు హక్కు ఉన్న బానిసలుగా మార్చుకొని ఏ విధంగా అయితే ఇందిరాగాంధీ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని గమనించిందో, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నాయకత్వంలో వచ్చిన తర్వాత బీసీలను బానిసలుగా చేసుకొని ఇవాళ ఇప్పటిదాకా 10-20 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈ 2 గుణాలను పుచ్చుకొని, ఈ 2 గుణాలను కాషాయంగా కలిపి తాగి ఇవాళ దళితులని, బీసీలని బానిసలుగా చేయడానికి, తెలంగాణలో శాశ్వత బానిసలుగా చేయడానికి ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇలా పథకాలు అమలు చేస్తూ ఉన్నది. మనం సోదరులు లేకపోతే కనుక ఇందిరాగాంధీ కంటే దళితులకు ఎట్లా అన్యాయం జరిగిందో, అదేవిధంగా ఇండియాలో బీసీ నినాదంతో బీసీలకు ఎట్లా అన్యాయం జరిగిందో అంతకంటే 2 ఇంతలు తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీతో, ఈ అధికారులతో తప్పనిసరిగా నష్టం జరిగే ప్రమాదం మనం గమనించాలి. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాల్సి ఉన్నది, ఒక బలమైన నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాల్సి ఉన్నది. ఆ తెలంగాణలో నాయకత్వాలు ఏమీ లేదు. తెలంగాణ గ్రామాల నాయకులు ఉన్నారు. ఇలా కళాకారులంతా ఖాళీ ఉన్నారు. మేము మొన్న అడిగినాము, ఒక ప్రశ్న వేసినాం కేసీఆర్ని, మీరు చచ్చిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తారు, 3 ఎకరాలు 5 ఎకరాల భూమి ఇస్తారు, సాగు చేసుకోవడానికి సంవత్సరం ఖర్చిస్తారు, మంచిగానే ఉన్నది. ఇంట్లో చదువుకుంటే ఉద్యోగం కూడా ఇస్తా అన్నారు, ప్యాకేజీ బాగానే ఉంది, ఇవ్వండి. ఉద్యోగులకు వాళ్ళు చేసిన పోరాటానికి మెచ్చి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తారు, సెలవుతో కూడిన వేతనం ఇస్తారు, కేంద్ర ప్రభుత్వంతో సమానంగా
జీతాలు పెంచుతా అంటారు, అది కూడా బాగానే ఉంది, ఇవ్వండి, మాకేమో అభ్యంతరం లేదు. ఇంకా చాలామందికి చాలా సింగరేణి వాళ్ళకు ఇంకోటి చెప్తున్నారు. మరి చావకుండా తాను బతికి 10 మంది చావకుండా కాపాడి ఉద్యమంలో కన్నుగోలుపోయినటువంటి కోలా జనార్దన్కి ఏమి సమయం అడిగిన ఆయన కన్నుగోలుపోయింది ఉద్యమంలో పనిచేయడం వాళ్ళు. ఆయన ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు, ఆయన ఉద్యోగం చూసుకోలేదు. ఇట్లాంటి వాళ్ళు వేల మంది తెలంగాణలో ఉన్నారు. కాళ్ళ గజ్జలు కట్టి భిక్షమనుకొని డ్రెస్సులు కొనుక్కున్నటువంటి కళాకారులు ఇంటింటికి ఉన్నారు. ప్రతి గ్రామంలో కళాకారులు ఉన్నారు. కళాకారుల పేరు మీద ఓ దగులుబాజీ కళాకారుని పట్టుకుపోయి ఎమ్మెల్యేగా పెట్టి వాడిని ముస్తాడేస్తారు. మొత్తం కళాకారుల త్యాగాలని పనంగా పెట్టి వాళ్ళు అసెంబ్లీలో పాటలు పాడుతున్నారు. ఇంకో కళాకారుడు ఇలా పోటీ సంఘం పెట్టి సర్కార్ సంఘం పెడుతున్నాడు హైదరాబాద్. గవర్నమెంట్ తొత్తుగా పనిచేయడానికి బాహాటంగా వచ్చింది. నిన్నటి దాకా ఉద్యమకారులను ముసుగువేసుకొని ఉద్యమకారుల త్యాగాలను, ఉద్యమకారులు వచ్చిన పాటలను వాళ్ళ పేరు చెప్పకుండా పేర్లను కన్మం చేసి పాడి ఇవాళ ఆయన తాబేదారుగా మారి ఇవాళ సర్కార్ సంఘం పెట్టే పనికి పూనుకున్నాడు. అట్లాంటి వాళ్ళని ఆదరిస్తూ ఉన్నారు. మరి ఎవరు రావకుండా కాపాడి ఉద్యోగాలు వదిలిపెట్టి ఊళ్ళో పెట్టి ఇవాళ నేను అడుగుతున్న మానకోట నుంచి 13 మంది జాబితా నాయకులు ఉంది. ఈ 13 మంది కన్ను కోల్పోయినారు, కాలు కోల్పోయారు, తుపాకీ కూటాలు పొలంలో దిగినాయి, కాళ్ళు పోయినాయి, ఏళ్ళు పోయినాయి. వాళ్ళకి ఏమి ఇస్తాము అని అడుగుతున్నాడు. ఈయన ఏమిచ్చి వాళ్ళ కన్ను తీసుకొస్తావు, ఈయన కన్ను తీసుకొస్తావు. నువ్వు సోయి లేదా మరి? కనీసం ఉద్యమకారులుగా గుర్తించాల్సిన బాధ్యత మీకు లేదా? ఎందుకు లేదు? వీళ్ళు అయ్యగారు కాదు, బాబాలు కాదు, ఎలువోళ్ళు కాదు, రెడ్డోళ్ళు కాదు. రెడ్డోళ్ళు, ఎలువోళ్ళు, బాబునోళ్ళు అయి ఉంటే ఇవాళ జనార్దన్ కూడా పోయి ఇవాళ అక్కడ సలహాదారులు అయి ఉండే కావచ్చు కేసీఆర్ కూటమిలో. ఇవాళ మిత్రుడు దోషిస్తాన ఇంకా ఆయన ఇదే పని జరుగుతూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం, డిగ్రీ కాలేజ్ ఉద్యోగం పెట్టాడు. నాకు తెలిసిన అప్పుడు ఆయన డిగ్రీ కాలేజీలో మంచిర్యాలలో లెక్చరర్ పనిచేస్తాను. ఉద్యమం కోసం, తెలంగాణ కోసం అన్నం పెట్టి కాలేజీని నిర్లక్ష్యం చేసుకొని అప్పుల పాలై, ఆపదల పాలై, కేసుల పాలై అనేక రకాల నష్టపోయాడు. ఇట్లాంటి వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. మరి వాళ్ళకేం చేయవా? వాళ్ళ గురించి ఆలోచించవా? మేము అనుకున్నది ఎక్కడే వాళ్ళను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించండి ప్రభుత్వం ఫస్ట్. మా డిమాండ్ అండి. నువ్వు ఇచ్చే డబ్బులకో, నువ్వు ఇచ్చే భూమికో, నువ్వు ఇచ్చే ఇంకో బహుమానాలకో మేము ఆశపడి లేము. కానీ మేము గర్వంగా ఫీల్ కావాలి. మేము మాకు చాలా బాధ వేసింది ఒకనాడు. ఈ మొత్తం ఉద్యమం తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంటే మాలాంటి వాళ్ళకు తెలంగాణ జేఏసీలో పనిచేసిన పూర్తికాల నాయకులకు ఒక్కరికి కూడా ఆహ్వానం రాదు. ఎవరికి వచ్చింది ఆహ్వానం? ఎవడెవడైతే ఇలా టై కట్టుకొని, కోట్లు వేసుకొని, సుడిగా కట్టుకొని బెంజికార్లలో సాటు మాటుకు పొడిగెంబడి, అల్లులెంబడి, బిట్టెంబడి, ఢిల్లీలో ఇంకోనెంబడి చూస్తున్నారో, ఎవరు చూస్తున్నారో చూస్తున్నాం. మనం ఫోటోలు ఆడుతున్నాయి. ఏం కంపెనీలు అవి? టాటాలు, బిర్లాలు, ఎటువంటి అంతరిందమన్నా వాళ్ళను మాత్రమే రెడ్ కార్పెట్ స్వాగతం అవుతున్నాం. ఇంకా మనం సిగ్గు లేకుండా చెప్తున్నాము. విశాఖపట్న ఎయిర్పోర్ట్లో విమానం దిగంగానే రెడ్ కార్పెట్ వస్తాము అని మనము ప్రపంచానికి మొత్తం చెప్పేస్తున్నాం. కానీ రెడ్ కార్పెట్ పరవాల్సింది వాళ్ళకు కాదు. మొత్తం జీవితాలు త్యాగం చేస్తున్నటువంటి దళిత బహుజన వర్గాలు ఏవైతే తెలంగాణ కోసం పనిచేయో వాళ్ళకు రెడ్ కార్పెట్ వాళ్ళని నిజాయితీ ఉంటుంది. కోళ్ళ జనార్దన్ లాంటి వాళ్ళకు, సత్యనారాయణ లాంటి వాళ్ళకు రెడ్ కార్పెట్ వాళ్ళని మీ త్యాగాలను మేము స్మరిస్తాము. జీవితకాలము మేము గుర్తిస్తున్నామని చెప్పాలి. మాకేం పైసలు అక్కర్లేదు, మాకేం భూములు అక్కర్లేదు, పదవులు అక్కర్లేదు. కానీ మీరు ఉద్యమంలో పనిచేసారు. మీ పని వల్లనే మాకు ఇంత సహకారం దొరికింది. ఆ సహకారం వల్లనే మేము తెలంగాణ సాధించుకున్నామని గుర్తింపు కోరుకోవడం అత్యాశ కాదు, నేనేం కాదు. చాలామంది మిత్రులు ఇందుకే చేసిరా ఉద్యమం మీరు అని అడుగుతున్నాం. మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించండి నేను అడిగినందుకు మీరు ఇందుకే చేసిరా? మేము అంత విప్లవకారులం కాదు, మేము అంత పెద్ద విప్లవకారులం కాదు. ఇందుకే చేసిరా అంటే మరి ఇందుకే చేసిన ఆయన దళితులకు ముఖ్యమంత్రి అన్నాడు కదా. మరి ఆయన అన్నాడు దళితులకు ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం వచ్చి చాలు, మాకు ఈ పార్టీ వద్దు, పదవులు వద్దు, నీ సన్యాసం తీసుకుంటాను ఎవడన్నాడు? మాకు మంత్రి పదవులు వద్దని చెప్పి శివాలయ ప్రమాణ చేసిన అంతా ఈ పార్టీ నాయకులంతా కూడా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా మరి మళ్ళీ ఎమ్మెల్యేలు గారు, మళ్ళీ అలా మంత్రులు గారు, మళ్ళీ అలా ఒకడేంకోడు
ఎమ్మెల్సీలకు పోటీ ఎందుకు పడుతున్నారు? మీరన్నీ అనుభవించవచ్చు, మీరు అనుభవించాలని మాట్లాడలేము. మాకు అవకాశం ఎందుకు అడుగుతున్నాము? ఉద్యమకారులు నా గుర్తింపు వస్తే నా తోటి ఉద్యమంలో నా కోసం పనిచేసిన ఉద్యమకారులందరినీ నేను సమీకరించుకొని వాళ్ళ కోసం పనిచేస్తాను. నా కోసం కాదు అనుకుంటున్నారు. నా ఉద్యమకారులకు రేపు పొద్దున ఎక్కడికి వచ్చి నా సమస్య పరిష్కరించు, నా బాయి, నా ఊరు, నా వాడ, నా సమస్యలు పరిష్కరించుకొని రేపు నిర్మాణంలో పాల్గొనాలని అందరూ కూడా. పునః నిర్మాణం అంటున్నాం కదా, నిర్మాణంలో పాల్గొనాలని అందరం కూడా. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేయాల్సిన బాధ్యత దళిత బహుజనులు. అందుకని రేపు పూర్వరంగంలో తెలంగాణ ఏర్పడినటువంటి పూర్వరంగంలో దళిత బహుజనుల యొక్క పాత్ర ఈ తెలంగాణలో చాలా బాగా ఉన్నది. దానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక, ఒక మంచి నాయకత్వము ఇవి మాత్రం నా దృష్టిలో తక్షణ అవసరాలుగా ఉన్నాయని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ.